హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వారాహి కంప్యూటర్ వర్క్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈ రోజు వచ్చేసి అయితే మన దగ్గర కొన్ని బ్లౌజెస్ అయితే వర్క్ చేసామన్నమాట. మనం ఆ వర్క్స్ చూసేద్దాం ఎలా ఉన్నాయో చెప్పండి. ఫస్ట్ శారీ వచ్చేసి ఇదండి, బ్లూ కలర్ వచ్చింది. అంటే బ్లూ కలర్ లో లెవెండర్ మిక్స్ అయితే ఒక షేడ్ వస్తుంది కదా, అలా ఉందన్నమాట. రెడ్ బార్డర్ అయితే వచ్చిందన్నమాట. చూడడానికి అయితే చాలా బాగుందండి. శారీ అయితే పట్టు, సిమి పట్టు, చాలా బాగుంది. ఈ శారీకి వచ్చేసి మనమైతే రెడ్ కలర్ ప్లెయిన్ క్లాత్ తీసుకొని మనమైతే వర్క్ చేసాము. చాలా చాలా బాగుంది వర్క్ అయితే. అసలు ఎంత బాగుందంటే ఈ ఫస్ట్ టైం నేను వేసాను. ఇంతకు ముందు అయితే చాలా మంది వేసారు, కానీ ఫస్ట్ టైం వేసానండి మన బుటిక్ లో. మనమైతే ఫస్ట్ టైం వేసాము ఈ వర్క్. చూడొచ్చు మీరు ఎంత బాగుందో, చాలా బాగుందండి. నేను చాలా దగ్గర నుంచి కూడా చూపిస్తాను. మనం ఇక్కడ శారీలో ఉన్న కలర్ కాంబినేషన్స్ మాత్రమే పెట్టాము, ఇంకా వేరే కలర్స్ అయితే యూజ్ చేయలేదు. శారీ కలర్ వచ్చేసి మనకైతే బ్లూ కలర్ అండ్ కాపర్, లైట్ కాపర్ యూజ్ చేసాము, అలానే సిల్వర్ యూజ్ చేసాం. 3 కలర్ కాంబినేషన్స్ తోటి డిజైన్ అయితే మనమైతే రెడీ చేసాము. ఆల్ ఓవర్ మనకి బుట్టీస్ కూడా వచ్చేసినాయి అనమాట. పెట్టాము. ఆల్ ఓవర్ సిమ్మి బ్రైడల్ లుక్ అయితే వచ్చింది బ్లౌజ్ కి. మనకు హ్యాండ్స్ కూడా ఫుల్ గా వచ్చేసినాయి. అసలు ఎక్కడ కూడా గ్యాప్ అయితే లేదండి. ఫుల్ రౌండ్ కూడా వచ్చేసింది అనమాట. చూడొచ్చు ఫుల్ రౌండ్ కి వచ్చేసింది. కట్ వర్క్ వచ్చింది. హ్యాండ్స్ కి వచ్చేసి మనకి మంచిగా కట్ వర్క్ అయితే సూపర్ గా వచ్చిందండి. మనమైతే జరీ ఇవ్వడం వల్ల మనకైతే మగ్గం లుక్ అయితే క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ జరీ ఇచ్చినప్పుడు మనకి మగ్గంలో జర్దోజీ యూజ్ చేస్తారు కదా, ఆ జర్దోజీ ప్లేస్ లో మనమైతే జరీ ఇవ్వడం వల్ల మనకైతే ఇట్లా షైనింగ్ అయితే వస్తుంది అనమాట. చాలా బాగుంది చూడండి. సిల్వర్ వచ్చేసి థ్రెడ్ కలర్, బ్లూ వచ్చేసి థ్రెడ్ కలర్ యూజ్ చేసాము. ఫ్రంట్ నెక్ వచ్చేసి క్రాస్ కటింగ్ అని ఫ్రంట్ నెక్ కూడా చూడొచ్చు. మనకి మొత్తం షోల్డర్ అయితే కవర్ అయిపోయింది. షోల్డర్ కూడా గ్యాప్ లేకుండా కనిపించేస్తుంది. చూడండి ఆల్ ఓవర్ డిజైన్ లాగానైతే వచ్చింది. మీరు స్టిచ్చింగ్ కూడా చూడండి ఎంత ప్రాపర్గా వచ్చిందో. కట్ వర్క్ కూడా నీట్గా ప్రాపర్గా అయితే వచ్చింది. మనమైతే నార్మల్గా అయితే పల్టీ చేయం, లోపల ఫీజింగ్ అటాచ్ చేసి మనమైతే పల్టీ చేస్తాం. అందుకని మనకి హాఫ్ మూన్ షేప్స్ అయినా సరే, ఏ కట్ వర్క్ అయినా సరే ప్రాపర్గా పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నమాట. చూడండి ఎంత డిజైన్ ఎలా ఉండింది అనేది కామెంట్ చేయండి. నేను సేమ్ ఈ కలర్ కాంబినేషన్ రాయల్ బ్లూకి దగ్గర ఉందండి. రాయల్ బ్లూలో కూడా కొంచెం డార్క్ షేడ్ పర్పుల్ పింక్ బార్డర్ వచ్చింది. హెవీగా వచ్చింది. సిల్వర్ పింక్ కలర్ వచ్చింది. చాలా పింక్ కలర్ ఆరెంజ్ కలర్ అయితే మిక్స్ అయింది అనమాట. బ్లౌజ్ వర్క్ వచ్చేసి సేమ్ వర్క్ అండి, సేమ్ వర్క్, కానీ కలర్ కాంబినేషన్స్ మాత్రమే డిఫరెన్స్. చూడొచ్చు మీరు కలర్ కాంబినేషన్స్ మాత్రం డిఫరెంట్. ఇక్కడ రాయల్ బ్లూ అండ్ సిల్వర్ ఆరెంజ్ కలర్ అయితే యూజ్ చేసాం. మీకు ఇక్కడ పింక్ మీద ఆరెంజ్ ఫోన్లో కనిపించకపోవచ్చు, కానీ మనకైతే లైవ్గా చాలా ఎలిగెంట్గా ఉంది. చాలా బాగుంది. వీటికి కూడా మనం ఆల్ ఓవర్ బుట్టీస్ అయితే వేసాము. హ్యాండ్స్ కూడా సేమ్ ఫుల్గా వచ్చింది. ఇక్కడ సిల్వర్ ఎక్కువ ఎలిగెంట్ అవుతుంది. చూడండి చాలా చాలా బాగుంది కదా కట్ వర్క్. ఈ బ్లౌజెస్ కూడా ఈరోజు కొరియర్ చేసేసేయాలి. కొరియర్ అయితే వెళ్ళిపోతాయి అన్నమాట మనకి. ఇవి కొరియర్ చేయాలి, అందుకని చెప్పేసి అయితే వీడియో చూపిద్దామని చెప్పేసి అయితే మీకు చూపిస్తున్నాను. కట్ వర్క్ బ్యాక్ నెక్ వచ్చేసి, ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా, బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా ఉంది. ఫుల్ గా చూడొచ్చు మీరు ఎంత బాగా కనిపిస్తుందో. చూడండి చాలా చాలా బాగుంది కూడా. మీకు ఈ 2 బ్లౌజులలో ఏ కలర్ కాంబినేషన్స్ తో నచ్చిందని కామెంట్ చేయండి. మనకి నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి వర్క్ వేసాము, ఇంకా స్టిచ్చింగ్ అవ్వలేదు. ఈ కలర్ చూడండి, ఇదొక డిఫరెంట్. మనం ఈ డిజైన్ ఏ కలర్ కాంబినేషన్ వేసినా సెట్ అయిపోద్దండి. అసలు ఎంత హిట్ అవుతుంది అంటే అంత హిట్ అవుతుంది. చూడండి ఎంత బాగుందో. ఓన్లీ బాటిల్ గ్రీన్, డార్క్ గ్రీన్ అండి, డార్క్ గ్రీన్ అండ్ గోల్డ్ శారీ. ఎంత బాగుంది చెప్పండి. పాట్ షేప్ వచ్చేసింది విత్ కట్ వర్క్. ఇంకా స్టిచ్చింగ్ తర్వాత కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. క్రాస్ కటింగ్. ఇంకా ఈ డిజైన్ చూడొచ్చు చాలా చాలా బాగుంది. 2 కలర్ కాంబినేషన్ తో వేసాను, అయినా కూడా చాలా బాగా వచ్చింది. కట్ వర్క్ స్టిచ్చింగ్ తర్వాత కూడా నేను చూపిస్తాను. ఇవన్నీ బ్లౌజెస్. మనం ఈ బ్లౌజెస్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి. కలర్ కాంబినేషన్స్ నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా ఇలాంటి డిజైన్స్ వేయించుకోవాలి అనుకుంటే మన వారాహి డిజైనర్ బొటెక్ ని విజిట్ అవ్వండి. మన షాప్ అడ్రస్ వచ్చేసి వారాహి డిజైనర్ బొటెక్, రోడ్ నెంబర్ 5, PGR ఎన్క్లూ, మాధవపురి హిల్స్, చందన్ నగర్ అండి. నియర్ బై చందన్ నగర్. చాలా మంది అడ్రస్ అయితే చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. చందన్ నగర్ నియర్ బై PGR ఎన్క్లూ, మాధవపురి హిల్స్, రోడ్ నెంబర్ 5. మనకి పక్కనే తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంక్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి లెఫ్ట్ లో చూస్తే మా షాప్ బోర్డు అయితే కనిపించేస్తుంది అనమాట. షాప్ వచ్చి కూడా మీకు ఎలాంటి కలర్ కాంబినేషన్ మీద కస్టమైజేషన్ కావాలో అనేది కూడా మీరు చెప్పి చేయించుకోవచ్చు. అలానే
కొరియర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయా అని చెప్పేసి మెసేజ్ చేస్తున్నారు. ఉన్నాయండి, తప్పకుండా మేము కొరియర్స్ ఎక్కడికైనా సరే పోస్ట్ కొరియర్ చేస్తాము. లేదు అంటే హైదరాబాద్లో కావాలి అనుకుంటే ర్యాపిడో, అలా అయితే నేను ర్యాపిడో అయితే చేసేస్తున్నాను. ఓన్లీ వర్క్ అయితే విత్ ఇన్ 1 డేలో డిస్పాచ్ చేసేస్తాం. స్టిచ్చింగ్తో కావాలి అంటే ఒక 3-4 డేస్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే 2-3 డేస్లోనే వర్క్ విత్ స్టిచ్చింగ్ తోటి అయితే డిస్పాచ్ అయితే అయిపోతుందండి. మనం అనిపించింది అనేది కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.